పశుపక్షులు ఈ ప్రకారంగా ఆలోచించలేరు. ప్రతి దుఃఖానికి, ప్రతి కష్టానికి, ప్రతి సుఖానికి కూడాను నేనే కారణం, నా కర్మమే కారణం. ఒకవేళ దుఃఖానికి కారణం నా కర్మమే, నేను తెలుసో తెలియకో ఏ జన్మలో ఏ ప్రకారంగా పాపం చేశానో స్వామి ఇప్పుడు అనుభవిస్తున్నాను. ఇప్పుడు నేను సమాధానంగా ఏ విధంగా చేయాలి అంటే కేవలం శాస్త్రము, వేదము, పురాణం చెప్తుంది హరిభక్తి. హరిభక్తి చేయడం వల్ల అన్ని దుఃఖాలు మనది నశిస్తుంది అట. బిధ్యంతే హృదయగంథి, అన్ని దుఃఖాలు, హృదయంలోని దుఃఖాలన్నీ పోతాయి. చిందంతే సర్వ సంశయ, అన్ని సంశయాలు మనకి ఏదైతే ఉన్నదో, నాకు నా దుఃఖం తల కారణం ఎత్తును, నేను ఇలా చేశాను, నాకు అనేక సంశయాలు ఉంటాయి మనకి. మనం ఇప్పుడు ఏదైతే కథ చెప్తున్నామో దానిపైన కూడా సంశయం ఉంటుంది. చిందంతే సర్వ సంశయ ఖీయంతే చస్య కర్మాణి, మొత్తం అన్ని కర్మం కూడా నష్టం అయిపోతుంది కదా. ఏదైతే మీ పూర్వ జన్మ చేసిన ఖీయంతే అంటే క్షీణం అయిపోతుంది. ఖీయంతే సర్వకర్మాణి చస్య కర్మాణి దృష్ట ఏవ ఆత్మ ఈశ్వర, ఎప్పుడైతే మీరు భగవంతుడిని దర్శించుకున్నారో, సత్సంగం మాధ్యమంగా మీరు ఎప్పుడైతే భగవంతుడిని దర్శించుకున్నారో మీరు అన్ని ప్రకారంగా కర్మం పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి, నారద ముండుషి అంటే అందరికీ తెలుసు, బ్రహ్మర్షి నారదులకు ఒక శాపం ఉండేది. ఏముండేది? ఎవరిచ్చారు శాపం? దక్ష ప్రజాపతి ఇచ్చారు శాపం. ఎందుకంటే దక్ష ప్రజాపతిగా పిల్లలందరికీను అతను భక్తులు సన్యాసి చేసేసారు. నా పిల్లలకి సన్యాసి చేసేసావు, అందుకే నువ్వు ఎక్కడ ఉంటే అందరికీ సన్యాసి చేసేస్తావు, అందుకే నువ్వు ఒక్క క్షణం కూడా ఎక్కడ ఉండడానికి వీలవ్వదు. నువ్వు ఒకవేళ ఒక్క క్షణమైనా ఎక్కడైనా ఉండిపోయావనుకో నీ శరీరము మొత్తం అంతా కాలిపోతుంటుంది. అందుకే నారదులు ఎక్కడ ఒక్క దగ్గర ఉండరు. నారాయణ 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 చుట్టూ విహరిస్తుంటారు. ఏ లోకానికి విహరిస్తుంటారు. ఎప్పుడూ ఒక దగ్గర ఉండరు. ఎందుకంటే ఇది దక్ష ప్రజాపతి ఒక శాపం. అతను ఒక చోటులో ఎప్పుడు ఉండరు. ఎవరు పొందారు శాపము? నారదులు. ఎవరి వల్ల పొందారు? దక్ష ప్రజాపతి. కానీ ఎప్పుడైతే నారదులు సనకాదికి ఋషులు 4 ఋషుల దగ్గర భగవత్ కథ విన్నారు, 7 రోజులు విన్నారు. భగవత్ కథ సప్తాహం 7 రోజులు కథ విన్నారట, సత్సంగం చేశారట. మరి 7 రోజులు 7 రాత్రులు ఒక దగ్గర ఉండి ఎలాగ విన్నారు? ఒక క్షణము ఒక దగ్గర ఉండలేరే నారదులు. ఒకవేళ ఉంటే అతని శాపం వల్ల అతని శరీరము దహిస్తుంటుంది, కాల్చుతుంటుంది. కానీ 7 రోజులు 7 రాత్రులు భగవత్ కథ ఒక దగ్గర కూర్చొని వాళ్ళు గురువు సనకాది ఋషుల దగ్గర ఎలాగ విన్నారు.